యువర్ పేమెంట్ అకౌంట్ హ్యాస్ బీన్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ మానిటైజింగ్ బికాస్ ఆఫ్ అన్యూజువల్ యాక్టివిటీ అని చెప్పి ఈ మధ్య అయితే ఈ టైప్ ఆఫ్ లైక్ రిస్ట్రిక్షన్ అయితే వస్తుంది. సో ఈ రిస్ట్రిక్షన్ ఎందుకు వస్తుంది అంటే అన్యూజువల్ యాక్టివిటీ పేమెంట్లో మీరు ఊరికే బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం అన్నది రేజ్ అవుతుంది. లైక్ ఒక మంత్లో ఒక బ్యాంక్ పెడతారు, మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంకో బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేస్తారు. సో అలా పేమెంట్ అకౌంట్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అందులో ఊరికే బ్యాంక్ అకౌంట్స్ చేంజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది. సో అన్యూజువల్ యాక్టివిటీ అని చెప్పి ఊరికే బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తున్నారు అని చెప్పి అన్యూజువల్ యాక్టివిటీ అన్నది రేజ్ అవుతుంది. సో ఇంకో రీజన్ వల్ల కూడా అన్యూజువల్ యాక్టివిటీ వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మన ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయిపోయింది అనుకోండి, అంటే పేమెంట్ అకౌంట్ కూడా హ్యాక్ అయిపోతుంది కదా. పేమెంట్ అకౌంట్లో వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అన్నది పేమెంట్ తీసుకోవడానికి వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు, మళ్ళీ మనం ఇస్తాం, అంటే మళ్ళీ మనకి అది రిట్రీవ్ అయిపోతే మళ్ళీ మనం ఇస్తాం అనమాట. సో అలా జరిగినప్పుడు కూడా మనకి ఇలాంటి అన్యూజువల్ యాక్టివిటీ ఇష్యూ అన్నది రేజ్ అవుతుంది. సో పేమెంట్ అకౌంట్ హ్యాక్ అయిపోవడం అది పక్కన పెడితే మీరు ఊరికే బ్యాంక్ అకౌంట్ అయితే చేంజ్ చేయకండి. ఒకసారి SBI, ఒకసారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకుంటూ బ్యాంక్ అకౌంట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో అలా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే బ్యాంక్ అకౌంట్ ఫిక్స్ చేసుకొని అందులోనే మనం మనీ తీసుకోవాలి. ఓకే, సో అలా ఊరికే చేంజ్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వెరిఫై డాక్యుమెంట్స్ అంటే అది చాలా కొంచెం రిస్కీ ఉంటుంది. మళ్ళీ మనీ అంతా హోల్డ్లో ఉంటుంది. దెన్ అగైన్ మనం రిట్రీవ్ చేసిన అంటే మనం ప్రాబ్లం అన్నది అన్ని డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ వాళ్ళకి పంపించిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నది రేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే నార్మల్గా మీరు ఒకటే బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకుంటూ దానిపైన అమౌంట్ తీసుకోవడం మంచిది. సో అలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలా అన్నది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను, ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎలా మనకి ఫేస్బుక్ వాళ్ళకి మనం మెసేజ్ పెట్టాలి అన్నది. సో అన్యూజువల్ యాక్టివిటీ ఎందుకు వస్తుందో అన్నదానికి నేను ఇక్కడ మెసేజ్ పెట్టినాను. ఓకే, సో మీకు అర్థమైంది కదా అన్యూజువల్ యాక్టివిటీ ఎందుకు వస్తుందో అన్నది. సో ఎందుకనమాట ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది. సో అలా చేయకుండా మీరు ఒకటే బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.